హాయ్ అండి. నేను మీ డాక్టర్ సురసుర రాధాకృష్ణ, సీనియర్ పల్మనాలజిస్ట్, సిరిసిల్ల. ఈరోజు మనం గుండెపోటుకు 3 గంటల ముందు కనిపించే లక్షణాల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. మొదటగా గుండెపోటు అంటే ఏమిటి? గుండెపోటు అనేది హృదయంలోని రక్తనాళాలు సరిగ్గా పనిచేయకపోవడం వల్ల హృదయానికి రక్త ప్రసరణ తగ్గడాన్ని హార్ట్ అటాక్ అంటాం. ఇది గుండెలో కొన్ని భాగాలకు రక్త ప్రసరణ లేకపోవడం వల్ల కలిగే నొప్పి. గుండెపోటు వల్ల హృదయంలోని కొన్ని భాగాలు మరణించవచ్చు. ఇది మరణానికి దారి తీయవచ్చు. గుండెపోటు రకాలు: ST ఎలివేషన్ మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్. ఇది అత్యంత ప్రమాదకరమైనటువంటి గుండెపోటు రకం. ఇందులో హృదయానికి రక్త ప్రసరణ పూర్తిగా ఆగిపోతుంది. నాన్ ST ఎలివేషన్ మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్. ఈ రకంలో గుండె కండరాలకు రక్త ప్రసరణ పాక్షికంగా ఆగిపోతుంది. స్థిరమైన గుండెపోటు. గుండెకు రక్తం సరిగ్గా అందకపోవడం వల్ల ఏర్పడే ఒక పరిస్థితి. ఇది సాధారణంగా గుండె పై భాగంలో ఉన్న కరోనరీ ఆర్టరీస్లలో రక్త ప్రవాహాన్ని అడ్డుకునే పీడనం వల్ల ఏర్పడుతుంది. ఈ పరిస్థితిలో రోగికి విశ్రాంతి తీసుకున్నప్పుడు నొప్పి ఉండదు, కానీ శ్రమతో కూడిన కార్యకలాపాలు చేస్తున్నప్పుడు నొప్పి ఉంటుంది. ఇది గుండెపోటు యొక్క క్లుప్తంగా సమాచారం. ఒకరికి హార్ట్ అటాక్ ఉందని అనుమానం వచ్చినట్లయితే వారు నడవడానికి, మెట్లు ఎక్కడానికి, మెట్లు దిగడం లాంటివి అనుమతించకూడదు. అలాగే ఆటోలో ఆసుపత్రికి తీసుకెళ్ళకపోవడం మంచిది. వీటిలో ఏ ఒక్కటి జరిగినా రోగి మనుగడకు ప్రమాదం జరిగే అవకాశం ఉంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు తప్ప గుండెపోటుని 3 గంటలకు ముందుగానే పసిగట్టగల అవయవం మన మెదడు. మన శరీర కార్యకలాపాలలో చిన్నపాటి ఆటంకం ఏర్పడితే మెదడు వెంటనే అప్రమత్తం చేస్తుంది. ఏదైనా వివాహ వేడుకల్లో కానీ, బహిరంగ ప్రదేశాల్లో కానీ, ఇంట్లో ఒక పురుషుడు లేక స్త్రీ పొరపాటున పడిపోతున్నట్లు కనిపించినట్లయితే మనం కూడా వారిపై దృష్టి పెట్టాలి. కానీ నాకేమీ జరగలేదు, నేను బాగానే ఉన్నాను అని వారు మనకి చెప్పవచ్చు. మనం కూడా ఏదో పైత్యం అని తేలిగ్గా వదిలేయకూడదు. మెదడు ప్రకటించే హెచ్చరికను చూడగానే వారి ఆరోగ్యము మనకు స్పష్టంగా తెలుసుకోవడానికి వారిని STR చేయమని చెప్పాలి. అసలు STR అంటే ఏమిటి? S అంటే స్మైల్, నవ్వమని చెప్పాలి. T అంటే టాక్, మాట్లాడమని చెప్పాలి. R అంటే రైజ్ బోత్ హ్యాండ్స్, 2 చేతులు పైకి ఎత్తమని చెప్పాలి. ఇలాంటి కార్యక్రమాలు చేయమని చెప్పాలి. వారు ఈ మూటింటిని సరిగ్గా చేయాలి. వీటిలో ఏ ఒక్కటి సరిగ్గా చేయకపోయినట్లయితే సమస్య పెద్దది. వెంటనే హాస్పిటల్కి తరలించడం వలన మరణాన్ని నివారించవచ్చు. ఈ లక్షణం తెలిసి 3 గంటల్లోపు ఆసుపత్రికి వస్తే ప్రాణ నష్టం చాలా వరకు అరికట్టవచ్చు. వారు ఈ మూడింటిని బాగా మరియు సరిగ్గా చేసినట్లయితే మరి అంత ధృవీకరించుకోవడానికి ఒక ముఖ్యమైన చర్య చేపట్టవలసి ఉంటుంది. అది ఏమిటంటే తప్పక వారిని వారి నాలుకను బయటికి చాచమని అడగాలి. వారు తన నాలుకను నిటారుగా చాచినట్లయితే వారు సాధారణ మరియు ఆరోగ్యంగా ఉన్నట్లుగా మనం నిర్ధారించుకోవాలి. వారు దానిని నేరుగా సాగదీయకపోయినట్లయితే, అంటే ఒకే వైపు కుడి లేక ఎడం వైపు వంగి ఉంటే తదుపరి 3 గంటల తర్వాత ఎప్పుడైనా అటాక్ కలిగే అవకాశం ఉంటుందని మనం భావించాలి. ఆరోగ్య అవగాహన కలిగి ఉందాం, ఆరోగ్యంగా ఉందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.